హలో వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్గా ఎనర్జీని ఇచ్చే డేట్స్ పీనట్ లడ్డు. ఇది రుచికరంగా ఉండడమే కాకుండా మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇందులో మినరల్స్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఉండడంతో రోజుకు ఒక 2 లడ్డు తీసుకుంటే రోజంతా ఎనర్జీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఇన్స్టాంట్గా ఎనర్జీ ఇచ్చే డేట్స్ పీనట్ లడ్డు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. దానికోసం నేను పెనం మీద ఒక 1/2 కప్ దాకా వేరుశనగ తీసుకొని పెనం మీద యాడ్ చేసి మీడియం టు లో ఫ్లేమ్లో వేరుశనగ మంచిగా రోస్ట్ చేసుకుందాము. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బయట వేగి లోపల వేగకుండా ఉంటాయి కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో నిదానంగా ఈ విధంగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోండి. తర్వాత డేట్స్ని తీసుకొని సీడ్స్ ఉంటే ఏమైనా రిమూవ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 కప్పుల దాకా డేట్స్ని తీసుకుంటున్నాను. అంటే సుమారుగా ఒక 500 గ్రామ్స్ దాకా ఉంటుంది. ఇది మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని వాటర్ పాలు ఏమీ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే స్మూత్గా మనకు లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారుగా మనకు ఎంత స్మూత్గా పేస్ట్ అనేది రెడీ అయిపోయిందో. తర్వాత మనము ఫ్రై చేసుకున్న వేరుశనగ ఒక మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మనకు వేరుశనగ పలుకులుగా ఉంటాయి. ఇలా పలుకులుగా ఉంటే నములుతుంటే దాని టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఈ పౌడర్ని డేట్స్ పేస్ట్ పైన యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసిపోయేలాగా నిదానంగా కలుపుకుందాము. డేట్స్ వచ్చేసి మనకు న్యాచురల్ స్వీట్నర్ కాబట్టి ఇందులో చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 కప్పుల డేట్స్కి ఒక 1/2 కప్ వేరుశనగ పౌడర్ యాడ్ చేసుకుంటే కొలతలు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. స్వీట్ కూడా మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మీకు వీలుగా ఉన్న సైజ్ అంతా కట్ చేసుకొని ఉండల్లాగా చుట్టుకుందాము. నేను ఇక్కడ లెమన్ సైజ్ అంతా ఉండలుగా చుట్టుకుంటున్నాను. ఇలా అన్ని ఉండలుగా చుట్టుకొని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు ఇవి ఫ్రెష్గా ఉంటాయి. ఒంట్లో నీరసంగా ఉన్న వాళ్ళు రోజుకి ఒక 2 లడ్డు తీసుకుంటే ఒంట్లో నీరసాన్ని కూడా తరిమి కొట్టొచ్చు. అలాగే ఎదుగుతున్న పిల్లలకు, చదువుకునే పిల్లలకు ఇది ఇస్తే బ్రెయిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.